24వ వాక్యం చదువుకుందాం. బైబిల్ అందరూ తెరవండి. ఆదికాండం 3వ అధ్యాయము 24వ వాక్యం. జీవవృక్షమునకు పో మార్గమును ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన యేసు ప్రభువా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వినగలిగిన చెవులను, అర్థం చేసుకునే మనసును అనుగ్రహించండి. వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మ అంధకార శక్తిని బంధించి ఆజ్ఞాపిస్తూ వాక్యం ద్వారా బిడ్డలందరినీ స్థిరపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు వాక్యంతో మనతో మాట్లాడలాగా మరొకసారి చేతులెత్తి ప్రభువుకు స్తుతిద్దాం. ఆమేన్. మీరందరూ నాకెళ్ళి చూస్తూ జాగ్రత్తగా వాక్యం వినండి. నాకెళ్ళి చూస్తేనే మీ ఆలోచనలు ఎక్కడో పెట్టుకోబాకండి. నాకెళ్ళి చూస్తే జాగ్రత్తగా వాక్యం వినండి. వాక్యం వింటుండగానే దేవుడు గొప్ప కార్యాలు జరుగునుగాక. దేవుడు పలుకుతూ ఉండగానే సృష్టి కలుగుతూ ఉంది. స్తోత్రం. దేవుడు పలుకుతూ ఉండగానే సృష్టి కలుగుతూ ఉంది. అంటే దేవుడు పలుకులు అనగా వాక్యము. వాక్యము వెలువడుతుండగానే వెలుగు కలిగిపోవాలి. వాక్యం బయటకు వస్తూ ఉండగానే నూతనమైన కార్యాలు ప్రభు మన జీవితంలో జరిగించాలి. బిగ్గరగా హల్లెలూయా. అది యేసు ప్రభు సృష్టి అంతని చేసేసాడు. సృష్టి మొత్తాన్ని చేసిన తర్వాత చాలా ఇష్టంగా ఆదాము తయారు చేసుకున్నాడు. చాలా ఇష్టంగా. దేవునికి స్తోత్రం. ఎంత ఇష్టం అంటే మన పోలికన, మన స్వరూపమున మనుషులను చేద్దాము అని చెప్పని దేవుని పోలికన, దేవుని స్వరూపున మనిషిని చేసుకున్నాడు. ఎంత ఇష్టం అంటే తన రూపులోకి మనిషిని చేసేంతగా ఇష్టంగా ప్రభు ఆదామును చేసుకున్నాడు. చేసుకొని ఏదోను అని చెప్పబడిన ఒక ప్రాంతంలో ఒక తోట వేసాడు. ఏదోను అయిన ఒక ప్రాంతంలో ఒక తోట వేసాడు. ఆ తోటని కాయటానికి, కాపలు ఉండటానికి ఆదాముని అక్కడ పెట్టాడు. అలా జరుగుతూ ఉన్న కొంతకాలంలో మనోడు ఒక్కడిగా ఉండిపోవటం ప్రభుకు నచ్చలా. ఒక్కడిగా ఉండటం నచ్చగా, ఒంటరిగా ఉండటం నచ్చగా సాటి అయిన సహాయం ఏదైనా చేయాలని చెప్పేసి అని ఆదాము తోడుగా ఒక స్త్రీని తన పక్కటెముకలోంచి స్త్రీని కలుగు చేశాడు. కలుగు చేసినప్పుడు వాళ్ళు సరదాగా తిరుగుతూనే ఉన్నారు, సరదాగా ఆడుకుంటూనే ఉన్నారు, సరదాగా తింటూనే ఉన్నారు. సాయంత్రం అవుతున్న ఆలస్యం, యేసుబాబు రావటం, వాళ్ళతో పాటు వీళ్ళతో పాటు దేవుడు ఆడుకుంటాం. ఎంజాయ్. ఏ కష్టం లేదు, ఏ దుఃఖం లేదు, ఏ ఇరుకు లేదు, ఏ ఇబ్బంది లేదు. ఇది కొరత అనడానికి లేదు. ఈరోజు మాకు బట్టలు లేవంటానికి లేదు, ఈరోజు మాకు ఆహారం లేదంటానికి లేదు, ఈరోజు మాకు నీళ్ళు లేవంటానికి లేదు. అంతా సమృద్ధితో పోతా ఉన్న సమయం అది. స్తోత్రం. జాగ్రత్తగా నండి. నువ్వు ఎప్పుడైతే దేవునితో ఉంటావో, నువ్వు ఎప్పుడైతే దేవుని కలిగి ఉంటావో, ఎప్పుడైతే ప్రయాసపడి దేవుని సేవకులతోటి, సంఘముతోటి, సహవాసంతో ఉంటావో, అప్పుడే సాతాను గాడు నీ కుటుంబాన్ని పాడు చేయడానికి, సాతాను గాడు నీ కుటుంబంలో చిచ్చులు పెడతా ఉంటాడు. మనం గ్రహించుకోవాలి. ఆదాము అవ్వలకి ఎలాంటి ఇబ్బంది లేదండి. ప్రతి దినము ప్రతి చల్లబోట దేవునితో సంతోషిస్తూ ఉన్నారు. దేవుడు వీళ్ళని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో పనికిమాలినోడు, సిగ్గులనోడు సాతానుగాడు వచ్చేసి ఒకరికి తెలియకుండా ఒకరితోటి మాట్లాడటం ప్రారంభించేసి వాళ్ళ మనసులు మొత్తం చెడగొట్టేశాడు. వాడి ఆలోచనలు మొత్తం చెడగొట్టేశాడు. జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి మాటలైనా పర్వాలేదు, కానీ దేవుని నుంచి దూరం చేసే మాటలు మాత్రం మనం వినకూడదు. ఆమేన్. ఎలాంటి మాటలైనా పర్వాలా, దేవుడి నుంచి దూరం చేసే మాటలు మనం వినకూడదు. ఎలాంటివైనా పర్వాలేదు, దేవుడి నుంచి దూరం చేసే మాత్రం మనం చూడకూడదు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాటలకి అవ్వ లోనైపోయిందో ఆ మాటలని ఆ మాటల ప్రకారం చేసింది. ఆ మాటల ప్రకారం చేసింది. జాగ్రత్తగా నన్ను దేవుని బిడ్డలారా, నేను వేదంతో ఈరోజు నేను మీకు వాక్యాన్ని బోధిస్తున్నాను, బహురోషంగా బోధిస్తున్నాను. ఆ వాక్యం ప్రకారం చేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? దేవునికి వాళ్ళు దూరం అయిపోయారు. ఏమైపోయారు? ఎంత దూరం అయిపోయారు చెప్పండి? ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎంత దూరం అయ్యారా? చెప్పాలి, ఎంత దూరం అయ్యారు అమ్మా? అంటే దేవునికి ఎంత దూరం అయ్యారంటే రోజు అదే స్థలంలో కూర్చుంటారు. అక్కడికి ప్రభు వచ్చి దర్శించేవాడు, అక్కడికి ప్రభు వచ్చి చేయబెట్టేవాడు, అక్కడికి వచ్చేసి బుక్కలు గిలుతూ ఉండేవాడు, అక్కడికి వచ్చేసి పెదాలు గిలుతూ ఉండేవాడు. ఈరోజు కూడా దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసి అదే ప్లేస్లో ఉన్నారు, కానీ ఆ స్వతంత్రాన్ని కోల్పోయారు. వాళ్ళు ఆ బుగ్గలు గెలటాన్ని కోల్పోయారు, ఆ పెదవులను గెలటాన్ని కోల్పోయారు. ఎంతగా కోల్పోయారు, అదే ప్లేస్లో ఉన్నారు. ఈరోజు చాలామంది దేవుని సంఘంలోనే ఉంటారు. అబ్బా, మా పాస్టర్ గారు వాక్యం చెప్తాడండి, మా పాస్టర్ గారు పాట పాడతాడండి అనేవాళ్ళు కొంతమంది. నేను చెప్తున్నాను దేవుని సేవకుడిగా, ప్రార్థన ముఖ్యమే, పాటలు ముఖ్యమే, ఆరాధన ముఖ్యమే, వాక్యం ముఖ్యమే, కానీ ఆ సేవకుని సాక్ష్యం చాలా ముఖ్యమైనది. హల్లెలూయా. నువ్వు విశ్వాసం చెప్పుకుంటాం కాదు, నీ యొక్క సాక్ష్యం కూడా చాలా ప్రాముఖ్యమైపోయింది. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం కోల్పోయారు తెలుసా? దేవునితో ఆ ఫ్రెండ్షిప్ కోల్పోయాడు, ఆ స్వతంత్రం కోల్పోయారు. ఇప్పుడు అన్యులు అయిపోయారు, వాళ్ళకి విరోధులు అయిపోయారు. యథావిధిగా దేవుడు వాళ్ళ కాడికి వచ్చాడు. యథావిధిగా వాళ్ళ కాడికి వచ్చాడు. వాళ్ళ కాడికి వచ్చిన జరిగిన సందర్భం అంతా మీకు తెలుసు. అయితే 3వ అధ్యాయం 24 వచ్చిన ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం 24 వచ్చిన. అప్పుడు ఆయన చాలు, హల్లెలూయా. అప్పుడు ఆయన ఏం చేశాడంట సంధ్య? ఆదాముని ఎలా కొట్టేశాడు అంటే, ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించేది ఎందుకు? ఒక వ్యక్తిని దేవుడు దీవించేది ఎందుకు? ఇప్పుడు ఆదాము ఎక్కడి నుంచి వెళ్ళగొట్టబడ్డాడు? ఏర్పాటు చేయబడ్డ స్థలం నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. ఆదాము ఎక్కడి నుంచి వెళ్ళగొట్టబడ్డాడు? ఆశీర్వదించబడ్డ స్థలం నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. ఆశీర్వదించబడ్డ స్థలం నుంచి, ఏర్పాటు చేయబడ్డ స్థలం నుంచి ఎవరు వెళ్ళగొట్టారు? దేవుడు వెళ్ళగొట్టాడు. ఎవరిని వెళ్ళగొట్టాడు? తన స్వరూపంలో చేసుకున్న వ్యక్తిని. ఎవరు అయినా తన పోలికగా చొప్పున చేసుకున్న వ్యక్తిని, తన కష్టము తన చేతులతో చేసుకున్న వ్యక్తిని. అంటే మనకు చాలా ఇష్టం, ఒక కూర మనకు చాలా ఇష్టం. కష్టపడి చెట్లు వేసుకొని పెంచుకొని ఆ కూరగాయలు కోసుకొని కూరగాయలు బాగా ఇష్టంగా వండుకొని అది తీసుకొని బయటకు పోస్తుంటే ఎంత బాధ ఉంటుందో తెలుసా నీకు? అది కూరను తీసుకొని బయట పడుతున్నావు, ఎంత బాధ ఉంటుందో తెలుసా? నీకు బాధ మాత్రమే కాదు, చూసేవాళ్ళు అంటారు, రే ఎంత తిక్కలరా, మెంట్లో వచ్చేసిందిరా వీడికి పిచ్చి పట్టిందిరా, వీడికి కొన్ని రోజుల నుంచి పెంచుకున్నాడు చెట్టుని, ఆ ఫలాలు కోసుకున్నాడు, బాగా సరిపోయినంత కారం, సరిపోయినంత మసాలా, సరిపోయినంత ఉప్పు, తగినంత నీళ్లు పోసుకొని గుజ్జుగా వండుకున్నాడు. అబ్బా, చూస్తుంటే నోరు ఊరుతుందిరా. ఇంత బాగా వండుకొని ఏం చేశాడు? తీసుకెళ్ళి కుప్పలో పోస్తున్నాడు. వీడికి పిచ్చి పట్టిందిరా అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ ఆదాం అవ్వలు కాకుండా అనేక మంది అక్కడ ఉంటే, లేకపోతే నేను అనుకుంటాను సాతాను కూడా ఇదే అనుకుని ఉంటాడు, దేవుడికి పిచ్చి పట్టిందిరా, లేకపోతే దేవుడు ఎలా కొడుతుంటే సంతోషించేవాడేమో. వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళగొట్టబడ్డారు తెలుసా? ఆశీర్వదించబడ్డ స్థలము. వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళగొట్టబడ్డారు? ఆశీర్వదించబడ్డ స్థలము. ఇంకో మాట ఉంటుంది, వాళ్ళ కోసం ఏర్పాటు చేయబడ్డ స్థలము. ఏర్పాటు చేయబడ్డ స్థలంలో నుంచి, ఆశీర్వదించబడ్డ స్థలం నుంచి వాళ్ళు ఎల్లగొట్టబడిపోయారు. 5వ అధ్యాయంలో తన జీవితం ముగించబడిపోయింది. ఎవరి జీవితం? ఆదాము జీవితం ముగించబడిపోయింది. కానీ ఆదాముతో ఒక్కసారైనా దేవుడు మాట్లాడినట్టు బైబిల్లో లేదు. ఇంకా ఉదాహరణకి మీకు చెప్తాను. దేవుడు
ఒక వ్యక్తిని కనుక ఆశీర్వదిస్తే, దేవుడు ఒక వ్యక్తిని కనుక దీవిస్తే ఎలా ఉంటుందో చెప్తాను. యోబు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. నేను 2 రిఫరెన్స్ చూపిస్తాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. త్వరగా. నీవు అతనికిని అతని ఇంటివానికిని అతనికి కలిగిన సమస్తమును సంధ్య ఏందంటున్నానా ఏం వేశాడంట? ఆదాముని కంచికట్ల తోటలో భద్రపరిచాడు. ఎక్కడమ్మా? కంచి ఉంది. తర్జుమలో రాసుంటుంది గోడలు కడిగిన స్థలం అని రాసుంటుంది. తర్జుమా బైబుల్లో మనం చదివితే గోడలు కలిగిన చుట్టూ గోడలు కలిగిన, అంటే చుట్టూ గోడ కలిగిన ప్రదేశంలో ఆదాము దాచబడ్డాడు. దేవుడు ఒక వ్యక్తి కంచి వేస్తే ఎలా ఉంటుంది తెలుసా? చదువునానా. అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించాను. ఆమె చెప్పండి. జాగ్రత్తగానండి. ఇప్పుడు ఒక వ్యక్తికి కనుక దేవుడు, ఒక కుటుంబానికి కనుక దేవుడు కంచి వేస్తే బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? అతను బహుగా ఆశీర్వదించబడతాడు, అతను బహుగా దీవించబడతాడు. అంటే ఆశీర్వించబడ్డ స్థలము, ఏర్పరచబడ్డ స్థలము, దీవించబడ్డ స్థలము, ఆరోగ్యకరమైన స్థలాన్ని, ఆ స్థలం నుంచి దేవుడు ఆదాముని వెళ్ళగొట్టేశాడు. ఈరోజు నా వాక్య పాఠం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఉంటూనే వెళ్ళగొట్టబడ్డ వాళ్ళం ఎంతమంది? జాగ్రత్తగానండి. ఎప్పుడైతే ఆదాముని అవ్వని దేవుడు వెళ్ళగొట్టేశాడో, ఆదాము నుంచి అవ్వ నుంచి మనమందరం వచ్చాం. ఆమేన్. ఇప్పుడు అతనికి ఏం లేదు, కంచి లేదు. గాడ్ బ్లెస్ యూ. దేవుని ఆశీర్వాదం లేదు, కంచి లేదు. ఇప్పుడు కంచి లేకుండా ఓపెన్గా తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు ఏదోను తోటలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, అవ్వ అక్కడ ఉంటే అవ్వకాడికి భయపడతా వచ్చి మాట్లాడింది దెయ్యం. సాతానుగాడు అవ్వకాడికి వచ్చేసి భయపడతా మాట్లాడాడు. ఇప్పుడు వాడి కాడ కంచి లేదు కాబట్టి, ఆదాం కాడ కంచి లేదు, అవ్వ కాడ కంచి లేదు, ఏబేల్ దగ్గర కంచి లేదు, కయ్యిన్ దగ్గర కంచి లేదు కాబట్టి డైరెక్ట్గా వాడు వచ్చేసి హృదయంలో ఉండిపోయాడు. అందుకే హేబేల్ని కయ్యూను రాయితో కొట్టి చంపేశాడండి. ఒక వ్యక్తికి జీవితంలో కంచి లేకపోతే, ఒక వ్యక్తి జీవితంలో దేవుని యొక్క కృప లేకపోతే, దేవుని యొక్క ప్రాకారం లేకపోతే నరహంతకులుగా మార్చబడిపోతారు. ఎందుకు? మన తల్లిదండ్రులు అంటే మనకు అంత కోపం ఎందుకు? మన భర్త అంటే మనకు అంత కోపం ఎందుకు? మన భార్య అంటే మనకు కోపం ఎందుకు? మన బిడ్డలు అంటే మనకు అంత కోపం అంటే మన హృదయంలో జాషువా డాలి అని అన్నా, మన హృదయంలో దేవుడు ఉండాల్సిన ప్లేస్లో ఎవరున్నారు? సాతానుగా ఉన్నాడు. ఒకప్పుడు వెళ్ళగొట్టక ముందు అక్కడికి వచ్చి మాట్లాడుతానికి వణిగిపోయాడు. యోబుతో వచ్చి మాట్లాడటానికి ధైర్యం చాలక దేవుడి దగ్గర పర్మిషన్ తెచ్చుకున్నాక వెళ్ళాడు. ఇదిగో నువ్వు అతని కుటుంబానికి అతను కలిగిందంతా స్తోత్రం చెప్పండి. కృప ఏంటంటే మనం బాగుంటాము, మన బిడ్డలు బాగుంటారు, మన ఆస్తికి మాత్రం కంచి ఉండదు, మన ఆరోగ్యానికి కంచి ఉండదు, మన బిడ్డలకు కంచి ఉండదు, మన భర్తలకు కంచి ఉండదు. ఎంతైనా చెయ్యి నష్టం, ఏదైనా చెయ్యి నష్టం. అతిగా ఆశపడతా ఉంటాం మనం. దేవునికి స్తోత్రం. ఇద్దరు వ్యక్తులంట దూర ప్రాంతంకి వెళ్తున్నారు, టూరిస్ట్గా వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటుంటే భయంకరంగా ఆకలి అవుతుంది. నాకెళ్ళి చూడండి, భయంకరంగా ఆకలి అవుతుంది. ఏమవుతుందమ్మా? ఆకలి అవుతుంది. ఇప్పుడు ఏదైనా హోటల్ ఉంటే బాగుండని చెప్పేసి అని చూస్తే అక్కడ ఒక హోటల్ కనబడుతుంది. ఆ హోటల్ అక్కడ ముందు మెనూ రాసి పెట్టున్నారు. పీతల ఇగురు, పీతల పులుసు, చేపల పులుసు, పచ్చేపల ఇగురు, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, అది ఇది. అసలు ఆ పేర్లు చదువుతుంటే కడుపు ఉబ్బిపోతుంది. ఏమంటారు దాన్ని? కడుపు నిండిపోతుంది. నా నోట్లో కొన్ని నీళ్ళు ఊరుతున్నాయి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. సరే చూసేసి వామ్మో ఇన్ని వెరైటీలు పెడుతున్నారు, ఇంకా దీనికి ఎంత బిల్లు వేస్తాడో అని చెప్పేసి ఆ బోర్డు పైన చూసాడంట. అక్కడ ఒక మాట రాస్తుందంట. ఏమని రాస్తుందంటే, నువ్వు తిన్న భోజనానికి నీ మనవడు బిల్లు కడతాడు, నువ్వు కట్టవలసిన అవసరం లేదని. ఏంది? నువ్వు తిన్న భోజనానికి, ఒకసారి ఆలోచించండి ఎట్టుంటుందో. ఇక ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు. రే, హోటల్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్నీ 10 ప్లేట్లు తీసుకురమ్మన్నారు. ఏదో 1-2 తినాలేమా, 10 ప్లేట్లు తీసుకొచ్చేసారు, పెట్టేశారు, మంచిగా తినేసేసారు. మన జీవితాల్లో కూడా అంతే. సాతాను కూడా ఆశీర్వాదాలు అలా ఉంటాయి. అందుకని 73వ కీర్తన రాస్తుంటుంది, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు నేను మచ్చరపడిపోయాను. ఏందయ్యా ఇంత ప్రార్థన చేస్తున్నాము, మాకు ఆశీర్వాదం లేదు. ఏందయ్యా ఎంత ప్రార్థన చేస్తున్నాం, మాకు దీవెనలు లేవు. ఏందో ఇంత ప్రార్థన చేస్తున్నాం, ఎప్పుడు మాకు రోగాలేనా అని మనం మచ్చరపడతా ఉంటామేమో. స్తోత్రం. నా దేవుడు నమ్మదగిన దేవుడు, ఇరుకులో విశాలతనిచ్చే దేవుడు, కష్టంలో కన్నీరు తుడిచే దేవుడు, కౌగిలించుకునే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని ప్లేట్లు తెప్పించుకున్నాడు నాన్న? 10 ప్లేట్లు తెప్పించుకుని అరసం పెట్టేసుకుని బాగా తినేసారు. తిన్నాక వెయిటర్ వచ్చాడు, సప్లైర్ వచ్చేసేసి బిల్లు తీసుకొచ్చి ఇచ్చాడు. ఏంది రాజా అన్నాడు. సార్ బిల్లు సార్ అన్నాడు. ఏం బిల్లు రా? బయట మీరు ఏం బోర్డు పెట్టారు? అయ్యా నువ్వు తిన్న భోజనానికి మీ మనవడు బిల్లు కడతాడు. మరి నేను ఎందుకు కడతాను రా? మా మనవడు వచ్చి కడతాడు. స్తోత్రం. ఆయన అన్నాడంట, అవును సార్, మీ తాత బిల్లు ఎవడు కడతాడు? ఏంది? మీ తాత తినిపోయాడు ఆ రోజు. మాది 200-300 సంవత్సరాల నుంచి ఉంది ఎర్రనీయంలో హోటల్లో. మీ తాత తినిపోయిన దానికి బిల్లు కట్టు. ఇది నీ బిల్లు కాదు. ఎవరి బిల్లు? మీ తాత తిన్న బిల్లు. స్తోత్రం. దేవుడు కనుక కంచి వేస్తే ఆశీర్వాదం ఎవ్వరు తొలగించలేడండి. అన్యాయంగా మనం ఆశపడుతున్నామా? అన్యాయంగా మనం ఆశపడినట్లయితే పైసాతో సహా వసూలు చేయబడతాయే. మన పొట్టి చక్రయ్య గురించి తెలుసు. ఎంతగానో ప్రయాసపడ్డాడు, ఎంతగానో సంపాదించాలనుకున్నాడు, మొత్తం సంపాదించుకున్నాడు. ఇక నాకే దిగులు లేదు, 3 కార్లు కొన్నాను, 4 బిల్డింగ్ కట్టాను అని చెప్పిన ఆనందపడుతున్న సమయంలో దేవుణ్ణి చూడగానే బైబిల్ చెప్తున్న మాట ఏందో తెలుసా? స్తోత్రం. ఎవరికాడైతే అన్యాయం తీసుకున్నానో వాళ్ళు తీసుకున్న పావులకి 3 పావులు కలిపి ₹1 ఇస్తానని చెప్పన్నాడు. యేసు ప్రభు తన భుజం మీద చేసి, ఇతడు అబ్రహాము కుమారుడు. హల్లెలూయా. ఇతడు అబ్రహాము కుమారుడు. దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు. దేవుడు మాత్రమే ఆశీర్దించగలడు. ఒక వ్యక్తి కుటుంబానికి దేవుడు కంచి వేస్తేనే అబ్రహాము మాట్లాడతాడు, ప్రభువా ఇష్మాయిల్ని జ్ఞాపం చేసుకోమని మాట్లాడతాడు. ఇష్మాయిల్ని జ్ఞాపం చేసుకోమంటే ఇస్మాయిల్ని అన్నాడు, ఇస్మాయిల్ నేను దీవిస్తాను పోరా అని చెప్పి అన్నాడు. ఇస్మాయిల్ని దీవించాడు. ఎంతగా దీవించాడంటే అరబీ కంట్రీస్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒక్క బోరు వేసుకుంటే 100 సంవత్సరాలు కూర్చొని తినొచ్చు అంట. ఒక బోరు. ఏం బోరు అది? పెట్రోల్ బోరు. ఒక్క బోరు వేసుకుంటే 100 తరాలు, లేకపోతే 100 సంవత్సరాలు కష్టపడి పనిచేసిన అవసరం లేదు. ఎంత కృప అండి! దేవుడి ఆశీర్వాదం నుంచి మనం వెళ్ళిపోతూ ఉన్నాము. దేవుని ఆశీర్వాదం వెళ్ళిపోతున్నాము. దేవుని దీవుల నుంచి వెళ్ళిపోతూ ఉన్నాము. దేవుడు ఏర్పరిచిన స్థలాల నుంచి మనం వెళ్ళిపోతూ ఉన్నాము. ఆ రోజు ఆదాముని వెళ్ళగొడుతున్నప్పుడు దేవుడు ఎంత బాధపడ్డాడో తెలుసా? ఆ రోజు దేవుడు ఎల్లగొట్టినప్పుడు ఎంత బాధపడ్డాడో తెలుసా? ఎంత వేదన చెందాడో తెలుసా? తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఆదాముతో దేవుడు మాట్లాడలేదండి. ప్రార్థన చేసేవాళ్ళు లేరండి. నరహంతలుగా అయిపోయారు. షేతు పుట్టిన తర్వాత ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనం ప్రార్థన ఎదిగితే ఈరోజు మనం పట్టబడవండి. ఈరోజు 2000 సంవత్సరాల క్రితం ప్రభు నన్ను చూశాడు. 2000 సంవత్సరాల క్రితం ప్రభు నిన్ను చూశాడు.
నిన్ను చూసి నీ కోసం చనిపోయాడు. ఆయన చనిపోకపోతే ఈరోజు మనకు రక్షణ లేదు. దేవుని బిడ్డలారా జ్ఞాపం చేసుకోండి. ఎప్పుడైతే ఆదాము వెళ్ళగొట్టబడిపోయిన తర్వాత ఏం జరిగింది నాన్న? అమ్మా చెప్పాలి, ఏం జరిగింది అమ్మా? చెప్పండి, పర్లేదు చెప్పండి. ఎప్పుడైతే వెళ్ళగొట్టబడిపోయిన తర్వాత ఏదోను తోటలో ఉన్నప్పుడు అవ్వతో మాట్లాడటానికి సాతానుడు ఏం చేశాడు? భయపడిపోయాడు. ఇప్పుడు వెళ్ళగొట్టబడిన తర్వాత ఏమైపోయింది దశ? డైరెక్ట్గా హృదయంలోకి వచ్చేసి కూర్చేసుకున్నాడు. హృదయంలోకి వచ్చి కూర్చున్నాడు అనమాట. బైబిల్లో ఉంటుంది, మత్తయి సువార్త 8:31 వచ్చిన అనుకుంటాను. మత్తయి సువార్త 8:31 వచ్చిన చూడు, నేను ముగిస్తున్నాను. మత్తయి సువార్త 8:31 వచ్చిన. దయ్యములు నీవు మమ్మల్ని వెళ్ళగొట్టినలా ఆమేన్. ఒక్క నిమిషం నాకు చూడండి. ఇది దెయ్యముల గుంపు. 2 మనుషులు దెయ్యాలు పట్టేసి అల్లాడిస్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ బైబిల్ కాలర్స్ ఏం చెప్తారంటే 6,000 దెయ్యాలు అని చెప్తారు. 6,000 దెయ్యాలు. ఎన్ని దెయ్యాలు? అవతో మాట్లాడింది దెయ్యం అమ్మా? అవతో మాట్లాడింది ఎన్ని దెయ్యాలు? చెప్పాలి. ఒక్కటి. ఎన్ని దెయ్యాలు? ఇప్పుడు ఒక మనిషి జీవితంలో ఎన్ని ఉన్నాయి? 6,000 దెయ్యాలు ఉన్నాయి. 6,000 సంవత్సరాలకు 6,000 దెయ్యాలు. ఇంకెక్కడ మాట వింటాం? ఎందుకు ప్రభువు నీ కోసం నలగొట్టబడ్డాడు? ఎందుకు ప్రభువు నీ కోసం సిలువేయబడ్డాడు? ఎందుకు ప్రభు కోసం నీ కోసం కన్నీరు కార్చాడు? ఎందుకు వేదన చెందాడు? ఆయన ప్రార్థన చేస్తే చెమట రక్తంగా మార్చబడింది తెలుసా? నీలో నివసిస్తున్న ఆ దెయ్యాలు మొత్తం బయటికి రావటం కోసం, ఆ దెయ్యాలు మొత్తం ఎలగొట్టడం కోసం. ఇప్పుడు మన హృదయాల్లో కూర్చున్న దెయ్యాలను ఎలగొట్టడానికి ఎవరి తరం కాదో మంత్రాలుగా తీసుకొస్తారు, తంత్రాలుగా తీసుకొస్తారు. రాత్రి మనోళ్ళు వచ్చారు, చార్లెస్ గారు వచ్చారు. వచ్చి ప్రార్థన చేసాం. ప్రార్థన చేస్తే నేను చెప్పాను, నీ మనవరాలు నిశ్చయంగా నడిసిద్దని చెప్పి పంపించాను. ఆమేన్. మేము కొబ్బరి నూనె ప్రార్థన చేసేసి కాళ్ళకి పెట్టాము. కొంచెం దూరం నడిపించాం. ఎక్కడి నుంచి అక్కదాకా నడిచాము. ఎక్కడి నుంచి వాళ్ళు రోడ్డు దాకా చిరగ చేయబట్టుకొని మెల్లగా తీసుకుని పోయారు నాన్న. నేను చెప్పాను, దేవుడు నమ్మదగిన దేవుడు, నిశ్చయంగా నడిపిస్తాడు, మీరు నమ్మండి అని చెప్పేసి వాళ్ళని పంపించేసాను. దేవునికి స్తోత్రం. నాకు తెలుసు వాళ్ళు ఇక్కడ నుంచి పోయిన తర్వాత మరి వాళ్ళు ఊరు ఒకటి, వాళ్ళ కూతురు వాళ్ళ ఊరు ఒకటి కాబట్టి బహుశా వాళ్ళని ఇంకా పట్టించుకోరు. దేవుని కృప తెలియదు వాళ్ళకి. దేవుడు ఏ కార్యాలు చేస్తాడో తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్తున్నాను, బలహీనపరిచే దెయ్యాలు, రోగాలు కలుగు చేసే దెయ్యాలు, అంగలార్పుని కలుగు చేసే దెయ్యాలు, వేడ్పును మిగిల్చే దెయ్యాలు, అసమాధానం మిగిల్చే దెయ్యాలు, అనేక దెయ్యాలు, 6,000 రకాల దెయ్యాలు మనుషుల్లో నివసిస్తూ ఉన్నాయి. యేసు ప్రభు భూలోకానికి వచ్చేసి వాటిని యేసు నామములో వెళ్ళగొట్టేశాడు. స్తోత్రం. ఏం చేశాడు? ఎందుకు వెళ్ళగొట్టేశాడంటే ఏదోను తోటలో కోల్పోయిన ఆశీర్వాదం కోసం, ఏదోను తోటలో కోల్పోయిన కంచి కోసం, ఏదోను తోటలో కోల్పోయిన దీవెని కోసం. ఎప్పుడైతే ఆ దెయ్యాలు యేసు హృదయంలో ఉంటాయో, వాస్తవానికి మాట్లాడితేనే ఉన్నీలా. ఏదోని తోటలో అవ్వ హృదయంలో ఉన్నాయా? అవ్వతో మాట్లాడినయా? జాగ్రత్తగా రండి. అవ్వతో మాట్లాడితేనే ఆదాముని అవ్వని ఏదైనా తోటలో దేవుడు ఉంచలా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? మనిషి హృదయంలో ఉన్నాయి. మనిషి హృదయంలో ఉన్న దెయ్యాలు మనిషితో నివాసం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వచ్చి తనతో ఎలా నివాసం చేస్తాడు? దేవుడు వచ్చి తనని ఎలా ఆశీర్దిస్తాడు అనుకోవచ్చు. హిందువులు చూడండి ఎంత దీవించబడుతున్నారు. వాళ్ళు హెలికాప్టర్లో తిరుగుతున్నారండి, వాళ్ళు విమానాల్లో తిరుగుతున్నారండి, వాళ్ళు 5 అంతస్తుల బిల్డింగ్లు, 10 అంతస్తుల బిల్డింగ్లు, స్టార్ హోటలేనండి. వాళ్ళకి డబ్బుకేం కదు అండి. స్తోత్రం. నేను చెప్తున్నా, నువ్వు చెప్పే గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఒక ఇడ్లీ తప్ప వాళ్ళు ఏం తినలేరు. ఇంకా ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళంతా శాపం. దెయ్యం సాక్షి ఇస్తుంది, నువ్వు కంచి వేసావు కాబట్టి అతను ఆస్వాదించావు. అది ఏది నష్టం కావట్లా. స్తోత్రం. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? బీరువాళ్ళకి తాళం వేస్తారు, తీసుకొచ్చి బీరువులో పెట్టారా సచ్చినంగా తీరు. ఎన్ని అప్పులైనా చేస్తూ ఉంటారు కానీ ఈ మాత్రం తీరు. నిజంగా కొంతమంది ఉంటారు.
ఇప్పుడు యోబు జీవితం ఎలా ఉందంటే, యోబు లోపలికి వస్తూ ఉందంటే వద్దనే కొంత లోపలికి వస్తూ ఉంది, వద్దనే కొంత లోపలికి వస్తూ ఉంది. అందరు ఒంట్లు సంవత్సరానికి ఒకటి కంటా ఉంటుంటే, ఒక పిల్లని కంటా ఉంటుంటే మనవాడి ఒంట్లు మాత్రం 2-3 గంటనాయి అంట. మేక పిల్లలు అనేకమైన మందలు చేస్తూ ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. అయితే నేను చెప్పే మాట ఏం తెలుసా, వెళ్ళగొట్టబడిపోయిన మన బ్రతుకులు ఆశీర్వాదం నుంచి, క్షేమం నుంచి, కంచి నుంచి, ఏర్పాటు చేయబడ్డ ఆ స్థలం నుంచి వెళ్ళగొట్టబడ్డ మన బ్రతుకులు తిరిగి పరిమళ వాసనగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, క్షేమకరంగా మార్చబడాలంటే మనలో ఉన్న దెయ్యాలని ప్రభు వెళ్ళగొట్టాలి. మనలో ఉన్న దురాత్మ శక్తుల్ని ప్రభు వెళ్ళగొట్టాలి. వెళ్ళగొట్టబడిన తర్వాత దేవుడు మనల్ని సువర్ణంగా మార్చేస్తాడు. దేవుడు మనల్ని యోగ్యంగా మార్చేస్తాడు. అసాధ్యమైనది లేని వారుగా మనల్ని మార్చేస్తాడు. నీ ముందు సాతాను వచ్చి నిలబడలేదు. నిన్ను తాకాలంటే దేవుడికి పర్మిషన్ తెచ్చుకోవాలి. దేవుడికి పర్మిషన్ తెచ్చుకోవాలి. జ్ఞాపం చేసుకోండి, ఈరోజు మనం పొందుకున్న కృప ఏందో తెలుసా? ఆదాం కాడికి దేవుడు వచ్చాడా? నీ కాడికి నా కాడికి వెతుక్కుంటూ వచ్చాడు. స్తోత్రం. నీ కాడికి నా కాడికి దేవుడు వెతుక్కుంటూ వచ్చాడండి. సర్వ సృష్టికర్త అయిన దేవుడు. అందుకే ధైర్యం కూర్చొని మనం మాట్లాడగలుగుతున్నాం. ఈ చర్చిలోంచి బయటికి వెళ్ళిపోయినాక ఎన్ని వ్యభిచారపు ఆలోచనలు, ఎన్ని చెడతలంపులు, ఎన్ని సీరియళ్ళు, ఎన్ని సినిమాలు, ఎన్ని పాపిష్టి మాటలు, ఎన్ని పరంపోకు మాటలు మనం మాట్లాడుకున్నామో అన్నీ చేసినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తాడంటే ఆయన్ని మనం వెతకలేదు, ఆయన మనల్ని ఎతికాడు. స్తోత్రం. ఆయన మనల్ని ఎతికాడు కాబట్టి మనం సాగించుకుంటున్నాం. ఆ రోజు అది లేదు. మాట్లాడితేనే తరివేసింది దేవుడు. ఇప్పుడు హృదయంలో తెచ్చిపెట్టుకున్నాము, తోలు తీయాలి లెక్క ప్రకారం అయితే. కానీ దేవుని మహాకృప ఏం తెలుసా, ఆయన ఎతకడం ప్రారంభించాడు కాబట్టి నువ్వు అబ్బో అన్నగాని అమ్మ దొరక అమ్మ ప్రశాంత్ బాబు, రాంబాబు చాలే పో రే రాంబాబులే 5 ప్రార్థన చేయి, మా తెలుసులే. సరేలే కొంచెం పూనుకుంటా ప్రార్థన చేస్తానులే. అరే ప్రార్థన చేసుకోరా, కాసేపు ప్రార్థన చేసుకోరా. బైబిల్ చెప్పింది అరుణోదయం లేచి యోబు ప్రతిదినము అలాగూ చేస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. అరుణోదయం లేచి ఏం చేస్తున్నాడు? సమాధాన బలులు అర్పిస్తున్నాడు. అంటే ఆ గొర్రెలు తీసుకొచ్చేసి యేసునామములో కోస్తున్నాడంట. మనం లేచి కాసేపు కూర్చొని ప్రార్థన చేసుకుంటానికి ప్రాణం పోతూ ఉంటుంది. ఇంకా సమాధాన బలి ఎలా అర్పిస్తామండి? సమాధాన బలి అర్పించాలంటే ఆ బలి అర్పించేది ఎలా ఉండాలో తెలుసా? శ్రేష్టమైనదిగా ఉండాలి. రోగం ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, మురికి ఉండకూడదు. నాకే చూడాలి, మురికి ఉండకూడదు. బలి అర్పించేది ఎలా ఉండాలి? మురికి ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, రోగం ఉండకూడదు. అంటే ఆ అరుణోదయం అంటే చీకటితో మనం దాన్ని చూసామనుకో కనపడదు. ముందు రోజుగానే దాన్ని సిద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళగొట్టబడిన మన బ్రతుకులు తిరిగి కట్టబడాలి. దేవుడు నిన్ను ఎతుకుతున్నాడని మర్చిపోవద్దు. దేవుడు నిన్ను ఎతుకుతున్నాడు, నన్ను ఎతుకుతున్నాడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. మన జీవితంలో గొప్ప కార్యములు చేయబడటానికి, ఉన్నతమైన కార్యములు చేయబడటానికి, దీవెనకరమైన కార్యములు చేయబడటానికి మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఎంతగా నమ్మదగిన దేవుడు అంటే తన ప్రాణమును పెట్టి మనల్ని ఎన్నుకున్న దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచమంతా పాపంలో మునిగిపోతూ ఉంది. మనల్ని దేవుడు మందిరంలో కూర్చోబెట్టాడు. మోకరించడానికి కృప చూపించాడు, చప్పట్లు కొట్టడానికి కృప చూపించాడు, మారు మనసు పొందడానికి కృప చూపించాడు, బాప్తిసం పొందడానికి కృప చూపించాడు, ప్రభు శరీరం తినడానికి కృప చూపించాడు, ప్రభు రక్తాన్ని త్రాగడానికి కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. అనేక మందికి ఆ యొక్క విలువ తెలియని వారుగా మార్చబడ్డారు. నేను చెప్తున్నాను, నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం తెలుసా? నువ్వు ఎల్లగొట్టబడ్డవాడవు. నువ్వు ఇంటి నుంచి వెళ్ళగొట్టబడ్డవాడవు. ఆశీర్వాదానికి అర్హుడు కాదని చెప్పేసి వెళ్ళగొట్టేశాడు. మళ్ళీ తిరిగి దేవుడు ఎతకటం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు దొరికారు మనవాళ్ళు. 20 సంవత్సరాలుగా దొరికా నేను దాని దేవునికి. 20 సంవత్సరాలు ఎంటబడి ఎక్కడికి పోతుంటే అక్కడే లెట్రిన్కి వస్తున్నాడు, పాస్కి వస్తున్నాడు, సినిమాకి వస్తున్నాడు. మా నలుగురు కలిసి మంది అవుతా కూర్చున్నారు. వాళ్ళ కడ పోయి కూర్చున్నా, అక్కడ కూడా వస్తున్నాడు.
గలీజ్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది కూర్చొని కుర్రోళ్ళు. వాళ్ళక్కడికి పోయి కూర్చున్నాను, అక్కడ కూడా వస్తున్నాడు. స్తోత్రం. నువ్వు దొరికేంత వరకు సిగ్గు లేకుండా నీ కోసం నా దేవుడు ఎదుగుతున్నాడు. సిగ్గు లేకుండా ఎదుగుతున్నాడు. ఒక్కసారి ఫోన్ చేసి రెండోసారి ఫోన్ చేస్తానికి మనకు సిగ్గు, వాడికి ఫోన్ చేసేదిలే, అవసరమైతే వాడే ఫోన్ చేస్తాడు అనుకుంటాం. నా దేవుడు నువ్వు దొరికేంత వరకు ఎదుగుతూనే ఉంటాడు. 20 సంవత్సరాలు ఎదిగితే కానీ నా ప్రభువుకు నేను దొరకలేదు. అర్థం కాలే ఆయన ప్రేమని. కొంతమంది 30 సంవత్సరాలు, కొంతమంది 40 సంవత్సరాలు, కొంతమంది దొరికినట్టే దొరుకుతూ జారిపోతూ ఉంటారు, కొంతమంది దొరికినట్టు దొరికి జరిగిపోతూ ఉంటారు. నువ్వు వెళ్ళగొట్టబడ్డ వాడివి. ఆయన ఎదుగుతున్నాడు కాబట్టి నీ ఆటలు జాగుతున్నాయి. లేకపోతే మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో దేవుడు అక్కడ కూర్చోబెట్టగలడు. ఆయన ఎదుగుతున్నాడు కాబట్టి, ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి మనం క్షేమకరంగా ఉండగలుగుతున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నువ్వు మారు మనసు పొందాలని. ఎందుకో తెలుసా? బాబు జోసెఫ్ బాబు నువ్వు రక్షించబడాలని. ఎందుకు ఎదుగుతున్నాడంటే మనలో ఎలాంటి టాలెంట్ లేదు. ముక్కు మూసుకొని 30 నిమిషాలు ఉన్నాం అనుకో, మన టాలెంట్ బయటపడిద్ది. లేకపోతే 4 నిమిషాలు ఉన్నాం అనుకో, ముక్కు మూసుకొని మన టాలెంట్ బయటపడిద్ది. దేనికి పనికిరాదు మన టాలెంట్. దేవునికి స్తోత్రం. నీటి మీద బుడక లాంటిది మన జీవితం, ఆవిరి లాంటిది మన జీవితం. ఈ ఆవిరి లాంటి జీవితాన్ని, బుడక లాంటి జీవితాన్ని లోకానికి, ఆ దేశమంతటికి దీవెనకరంగా మార్చాలని ఆశపడుతున్నాడు. వెళ్ళగొట్టబడిపోయిన బ్రతుకుల్ని దేశాలకు దీవెనగా మార్చాలని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాడు. ఉన్నతమైన వ్యక్తులుగా మార్చాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్పాను, చెన్నైలో 30,000 రూపాయలు పెట్టుకొని ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు ఒక వ్యక్తి. 30,000 3 లక్షలు సంథింగ్. వాళ్ళ కాడ ఉన్న ఆస్తి మొత్తం అమ్ముకొని, వాళ్ళ కాడ ఉన్న ఆస్తి మొత్తం అమ్ముకొని, పాస్టర్ మోహన్ గారి చర్చిలో సాక్ష్యం చెప్తాను నేను విన్నాను. వాళ్ళ చర్చిలో ఒక 25,000 మంది 30,000 మంది విశ్వాసులు వస్తారు. తన కాడ ఉన్న ఆస్తి మొత్తం అమ్ముకుంటే 3 లక్షలు వచ్చిందంట. 3 లక్షలు 30,000 సరే నాకు గుర్తులేదు, కానీ ఆ డబ్బు పెట్టి బిజినెస్ చేయటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఆ డబ్బు తీసుకొచ్చేసి సేవకుల దగ్గర పెట్టారు. అయ్యా, దీనిలో మీరు ఎంత తీసుకుంటారో తీసుకోండి, మిగతా డబ్బు నాకు ఇవ్వండి, ప్రార్థన చేసి దాంతో నేను వ్యాపారం చేయబోతానని చెప్పేసి అని మోహన్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారంట. ఆ ధనం తీసుకున్నాడు. ఇది ఎంత ఉందంటే, ఇంత అమౌంట్ ఉందంటే దానిలో 10వ భాగం మాత్రమే తీసుకుని వేసేసి ఆ 10వ భాగం ప్రార్థన చేసి పక్కన పెట్టి అందరూ సంఘం అంతా మోకరించేసి ఆ ధనం మీద చేతులు పెట్టి ప్రార్థన చేశారంట. ప్రభు దీన్ని దీవించండి, యోబు గారికి కంచి వేసినట్టు కంచి వేయండి, యోబు గారికి కంచి వేసినట్టు కంచి వేయమని చెప్పేసి ప్రార్థన చేసేసి ఆ ధనాన్ని ఆయనకి ఇస్తే, బైబుల్ ఇన్న సాక్ష్యం ఏంటంటే ఖచ్చితంగా 12 సంవత్సరాలు, స్తోత్రం, 12 సంవత్సరాల్లో 500 కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్నాడంట. ఎన్ని? నేను పులిపీటి మీద నుంచి చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. 500 కోట్ల రూపాయల టర్నోవరు, 500 కోట్ల రూపాయల టర్నోవరు. ప్రతి నెల 3 లక్షల రూపాయలు దశమ భాగం చర్చికి పంపిస్తాడంట. ప్రతి వారం 50,000 రూపాయలు కానుక పంపిస్తాడంట. ప్రతి నెల 3 లక్షల రూపాయలు దశమ భాగం. ఆయన ఫోటో కూడా మొన్నటిదాకా నా అకౌంట్ ఫోన్లో పోయింది. ఎంత ఆశీర్వాదం అండి! ఎవరి కోసం? నీ కోసమే, మన కోసం కదా ఆశీర్వాదాలు దాచిపెట్టింది దేవుడు. ఎందుకు ఎదుగుతున్నాడు? నువ్వు ఏడు పాక వేసుకుని మనం కూర్చుంటే, నానా ఏడు పాక వేసుకుని మనం కూర్చున్నావు అనుకో, చూసి ఆనందపడతాను. కాదు, నీ కన్నీళ్ళని నాట్యంగా మార్చటానికి. ఆమేన్. నా దేవుడు ప్రాణం పెట్టేంతగా వెతుకుతూ ఉన్నాడు, నిన్ను. ఎందుకు తెలుసా? ఉన్నత పదంలోకి నిన్ను నడిపించాలని. నా దేవుడు ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన దేవుడు, మొరపెట్టగా ఆలకించే దేవుడు. వారు మొరపెట్టక ముందే వారికి సమాధానం ఇస్తానని బైబిల్లో ఉంటుంది. కొన్ని చోట్ల ఉంటుంది మొరపెడితే సమాధానం ఇస్తానంటాడు, కొన్ని చోట్ల ఉంటుంది మొరపెట్టక ముందే, అది మనమే. స్తోత్రం. మొరపెట్టక ముందే దేవుడు రెడీగా ఉన్నాడు. ఇక్కడికి వస్తుంది, సంధ్య అవుతుంది, సంధ్య వచ్చి ప్రార్థన చేయబోతుందని చెప్పగానే ఎందుకు ప్రార్థన చేయబోతున్నా దేవుడు ముందుగా తెలుసు కాబట్టి దాన్ని తీసుకొని రెడీగా ఉన్నాడు. అక్కడికి వచ్చి ప్రార్థన చేయగానే తల మీద అలా కుమ్మరించేస్తాడు. స్తోత్రం. అలా కుమ్మరించేస్తాడు. ఇది సత్యం. ఆమేన్. అది ఆరోగ్యం కానివ్వండి, ఆశీర్వాదం కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, ఎలాంటి పరిస్థితిని కానివ్వండి,
ఈరోజు చెప్పబడుతున్న వాక్యం ఆత్మదేవుడు మనకు అనుగ్రహించింది. ఎల్లగొట్టబడ్డ మన బ్రతుకుల్ని తిరిగి కడతానికి, నాడటానికి ఎదుగుతూ ఉన్నాడు దేవుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడగలరా? ద్వారక ప్రార్థన చేసింది. లేచి నిలబడి చిన్న ప్రార్థన చేయండి.